అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈరోజు నా అంశం చాతబడి, జాదు, బ్లాక్ మ్యాజిక్. ఇది ఎంతగా వ్యాపించిందంటే ఈరోజు ముందుగా చూసినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. 7 భయంకరమైన పాపాలు ఉన్నాయి. అందులో ఒక పాపం చేతబడి చేయించడం. సహీ బుఖారి. ఏదైతే చేతబడి చేయించడం, చేతబడి చెయ్యడం, ఇవి 2 భయంకరమైన పాపాలు. అయితే సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే భార్యకు పెట్టడం, భార్యకు చేతబడి చేయడం, భర్తకు చేతబడి చేయడం, ఏదైతే భర్త నా కంట్రోల్లో ఉండాలని భార్య చేయించడం కానీ, ఇట్లా ఎన్నో రకాలుగా ఈ విధంగా సమాజంలో మనం చూసుకుంటున్నాం. ఎవరైతే మంచి ఎదుగుదల ఉన్నదనుకో కుటుంబంలో, చిన్నైనా కానీ పెద్దైనా కానీ కుటుంబంలో వ్యవహారికంలో వాళ్ళు మంచిగా ఏదైతే బిజినెస్ చేయడం కానీ, వాళ్ళు ఏదైతే మంచిగా బిజినెస్ చేయడం, మంచి జాబ్ చేయడం చూసి వాళ్ళకు కుళ్ళు కుతంత్రం, అమ్మో వీడు బాగా ఎదుగుతున్నాడే, వీనికి ఏదోటి చెయ్యాలి అని ఇలా ఎన్నో రకాలుగా సమాజంలో మనం చూసుకుంటున్నాం సోదరులారా. వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎదుగుదల చూసి ఇతరులకు ఏదైతే కుటుంబంలో వ్యవహారంలో వాళ్ళ ఎదుగుదల చూడలేక ఎంతోమంది కుళ్ళుకుంటున్నారు. వారికి చేతబడి చేయించడం, నజర్ ఏదైతే వారి మీద దిష్టి పెట్టడం, వీడు ఇంత అయిపోయాడా, వీడు ఇలా అయిపోయాడా అని ఈరోజు ఎలా చూస్తున్నారంటే సోదరులారా, ఎంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే తను మాత్రం మంచిగా ఉండి ఇతరుల నష్టాన్ని కోరుకునేవాడు అతను ఎలా ముస్లిం అవుతాడు సోదరులారా? నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఇంట్లో అన్నదమ్ములల్లా వ్యవహారంలో కూడా వాడు ఎదుగుతున్నాడు, నేను ఎదగట్లేదు. ప్రతి దాంట్లో కుళ్ళు కుతంత్రాలు మరియు చేతబడి చేయించడం. నేను ఎన్నో సందర్భాల్లో కొన్ని కౌన్సిలింగ్ కాల్స్ వస్తాయి మాకు. ఎన్నో సందర్భాల్లో ప్రతి వ్యక్తి ఫోన్ చేసి, ఏమండి మాకు ఇంట్లో బాగలేదండి, మాకు ఇంట్లో ఆ ప్రాబ్లం ఉంది, మాకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు సోదరులారా. దానికి మూల కారణం ఏదైతే ఉందో, మా కుటుంబంలో మా మీద ఎవరో జాదూ చేశారు, చేతబడి చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారని ఇవే అనేకమైన ప్రశ్నలు నేను వింటున్నాను సోదరులారా. ఎటు వెళ్తున్నాము మనం? తన జీవితాన్ని తన పిల్లల కోసం తాను ఎవరిని మోసం చేయకుండా తను కష్టపడి తను బతుకుతున్నాడు సోదరులారా. దాని మీద కూడా మీ యొక్క ఆధిపత్యం ఎందుకు? మీరు కష్టపడండి, మీరు ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఖురాన్లో దాని మీద జీవితాన్ని గడపండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ జీవితంలో నడవడికలు ఏ విధంగా నడపాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు. ఆ జీవితాన్ని గడుపుకుంటూ మీరు ఇస్లాంలో జీవితాన్ని గడుపుకుంటూ మీరు ఖచ్చితంగా మీరు అల్లాహకు ప్రార్థించండి. అల్లా మీ వ్యాపారంలో కానీ మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా మీకు అల్లా కారుణ్యం ఉంటుంది సోదరులారా. అంతేకాని ఇతరుల మీద ఏడవడం, ఇతరుల మీద చేతబడి చేయించడం ఇది ఎంతకాలంగా జరుగుతుందంటే సోదరులారా, ఎప్పటి చిన్ననాటి నుంచెల్లి చాలా వరకు ఏం జరుగుతుంది అంటే, మాకెవరో చేతబడి చేయించారు కావచ్చు, మాకు అనారోగ్యంతో బాధపడుతున్నారు, వ్యాపారాలలో లాభాలు లేవు, ఏది చేసినా నష్టం జరుగుతుంది అని ఎంతోమంది బాధపడుతున్నారు సోదరులారా. ఎవరైతే ఈ బాధపడే వాళ్లకు ఒకటి ఖచ్చితంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ ఇంట్లో అయితే 5 పూటల నమాజు, ఏ ఇంట్లో అయితే అల్లా ఒక ప్రార్థన, ఏ ఇంట్లో అయితే నమాజు చేయరో ఆ ఇంట్లో ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి సోదరులారా. ఎవరైతే ఈ విషయంలో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఖురాన్ చదవండి, 5 పూటల నమాజ్ చదవండి, ఖురాన్ వినండి, ఇతరులకు మంచి చెప్పండి. ఎవరైతే ఈ చేతబడి చేయాలనుకున్నారో ఘోరమైన పాపం అది. 7 పాపాలలో ఈ పాపం చేతబడి చేయించడం, చేతబడి చేయడం చాలా ఘోరమైన పాపం సోదరులారా. ఈ పాపాలకు దూరంగా ఉండండి. ఇదే పాపం అని కాదు, ఏ పాపాలకైనా దూరంగా ఉండండి. ఎవరికైతే చేతబడి చేయించండి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో ఖురాన్ వినండి, సూరా బఖరా వినండి, సూరా బఖరా పెట్టండి. ఇంట్లో 5 పూటలు స్త్రీలు ఎవరైతే ఇంట్లో ఉంటారో భార్య పిల్లలు కానీ ఖచ్చితంగా నమాజ్ చదవండి, ఖురాన్ చదవండి, ఇంట్లో ఖురాన్ పెట్టండి. ఇది మనకు ఖురాన్ మించింది. ఖురాన్ యొక్క మనకు ఎంతో గొప్ప గ్రంథం ఖురాన్ అనేది. ఆ గ్రంథం చదివే ఇంట్లో శైతాను రాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సోదరులారా, చేతబడికి దూరంగా ఉండండి, చేతబడి చేయించకండి, చేతబడి చెయ్యకండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ఈ విధంగా బోధించారు. ఏదైతే చేతబడి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం, అంటే చేతబడి ఏ విధంగా ఎందుకు చేస్తారు, ఎవరి మీద ఎవరికి. అయితే ఎవరికైతే చేతబడి జరిగిందని మీరు అనుకుంటున్నారు, నాకు చేతబడి జరిగింది అని మీకు అనిపిస్తున్నప్పుడు మీరు అజ్వా ఖర్జూర్ తీసుకోవాలి. ఏదైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీ బుఖారీ హదీస్. ఉదయాన్నే 7 అజ్వా ఖర్జూర్లు తాను తిన్నవారికి ఆ రోజు అతనికి విషం కానీ మరియు చేతబడి కానీ ఏమీ చెయ్యలేవు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అంటే అజ్వా ఖర్జూర్ 7 ఖర్జూర్లు తీసుకోవాలి, తినాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. అదేవిధంగా కొంతమంది మా ఇంట్లో ఏదన్నా ఉందా, మా ఇంట్లో ఏం జరుగుతుంది, మేము ఇల్లు మారుస్తాం, మేము అది మారుస్తాం, వేరే ఇంట్లో అయితే మంచి జరుగుతుంది కావచ్చు అని కొన్ని నమ్మకాలతో ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే అంటే మా ఇంట్లో ఎవరైనా మా ఇంట్లో ఏదైనా తీసి పెట్టేశారా, నిమ్మకాయలు పెట్టారా, ఏది పెట్టారా అని కొన్ని నమ్మకాలు ఉంటాయి. దీనివల్ల మాకు ఏదైనా జరుగుతుంది, మేము ఇల్లు మారుతామని. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 780. నిస్సందేహంగా ఏ ఇంట్లో సూరే బఖరా పఠించే ఇంట్లో శైతాను పారిపోతాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. అంటే ఏ ఇంట్లో అయితే సూరే బఖరా పారాయణం జరుగుతుందో ఆ ఇంటి నుంచి వెళ్ళి శైతాను పారిపోతాడు. అంటే మీకు అనుమానాలు ఉండొచ్చు, ఇంట్లో ఒకవేళ ఏదైనా జరుగుతుందా, మా ఇంట్లో మంచి లేదు, మా ఇంట్లో ఏదైనా పెట్టేశారు అని మీకు ఏదైతే అనుమానం ఉంటుందో అప్పుడు ఈ విధంగా మీరు చెయ్యండి సోదరులారా. చివరిగా నేను అల్లాహతో దువా చేస్తున్నాను, చేతబడి నుంచి భయంకరమైన ఈ పాపాల నుంచి అల్లా మిమ్మల్ని నన్ను రక్షించుగాక. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.